హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఏరోస్ అకాడమీ. దిస్ ఇస్ రాజు చెరుకూరి. గ్రూప్ 2 విద్యార్థులకి ఒక శుభవార్త. గ్రూప్ 2 విద్యార్థులు గత 20 రోజులుగా చేస్తున్నటువంటి పోరాట ఫలితం. మీరు నిరంతరం ఏ పోరాటం కోసమైతే రోడ్ల మీదకి వచ్చారో, ఏ నినాదాల కోసమైతే ప్రెస్ మీట్లు పెట్టారో, ఏ నినాదాల కోసమైతే సెక్రటరియట్ ముట్టడిలు చేశారో, టీజీపీఎస్సీ ముట్టడిలు చేశారో, ఆ నినాదం నెరవేరింది. ప్రభుత్వం దిగి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు సైతం ప్రభుత్వం ఆలోచన చేసి ప్రభుత్వంలో నిరుద్యోగులకున్న సమస్యలను పరిష్కరించాలి. ఖచ్చితంగా మీకు డిఎస్సికి గ్రూప్ 2కి సంబంధించి సమయం లేదంటున్నారు కాబట్టి గ్రూప్ 2ను పోస్ట్పోన్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ గ్రూప్ 2 పోస్ట్పోన్ జరగడం వెనకాల జరిగినటువంటి పరిణామాలు చాలా ఉన్నాయి. నిరుద్యోగులారా ఒకసారి ఆలోచించండి. మనము గ్రూప్ 2 పోస్ట్పోన్ అనేది దాదాపుగా చాలాసార్లు గ్రూప్ 2 పోస్ట్పోన్ అయింది. కానీ ఈ గ్రూప్ 2 పరీక్ష కోసం లక్షల్లో విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు, వేచి చూస్తున్నారు. మీ అందరికీ కూడా ఒక వినపం ఏంటిది అంటే, ఈసారి గ్రూప్ 2 రద్దయిన తర్వాత పోస్ట్పోన్మెంట్ చేసి డిసెంబర్లో పెడతామంటారు. డిసెంబర్ 2024. సో గ్రూప్ 2 పరీక్ష మళ్ళీ ఎప్పుడు ఉండబోతుంది అనేది చాలామందికి ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది. సో గ్రూప్ 2 అయితే పోస్ట్పోన్ అయింది, ఓకే ఫైన్. కానీ పోస్ట్పోన్ అయినటువంటి గ్రూప్ 2 అనేది మళ్ళీ ఎప్పుడు పెడతారు, ఏ విధంగా ఇస్తారు అనేది క్లారిటీ ఇవ్వలేదు. డిసెంబర్లో జరగవచ్చు అనేటువంటి అనుమానాలను తావిస్తుంది. కాబట్టి డిసెంబర్లో ప్రిపరేషన్ అనుకునే మొదలు పెట్టండి. దయచేసి మరొకసారి గ్రూప్ 2 అభ్యర్థులు కానీ గ్రూప్ 2 కోసం ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఒక సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ అనేది మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి మరి ప్రిపరేషన్ ప్లాన్, ఏం చేయాలి అని అంటే, డిసెంబర్ అంటే మనకు చాలా క్లియర్గా ఇది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, దెన్ డిసెంబర్ 2024. సో 1, 2, 3, 4, 5, 6. సో మనకి ఆల్మోస్ట్ 6 months టైం ఉందండి. చూడండి, వెరీ సింపుల్గా 6 months టైం ఉంది. 6 months అంటే ఒకసారి క్లియర్గా 180 days. ఓకే, 6 months అంటే 180 days మనకు అవకాశం ఉంది. ఇంకా 180 daysలో మనం ఏ విధంగా గ్రూప్ 2 చదవాలి అని మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు గ్రూప్ 2 మొదలుపెట్టినా కూడా, ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపరేషన్ సీరియస్గా మొదలుపెట్టినా కూడా ఖచ్చితంగా మీరు గ్రూప్ 2 సాధించవచ్చు. గ్రూప్ 2లో వేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, అందరూ కూడా చాలామందికి ఉన్నటువంటి ఈ 1388 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిని పోస్టులను ఇంక్రీజ్ చేయాలనేది చాలామందికి ఉంది. సో దీంట్లో భాగమే కొత్త వారికి కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం, నోటిఫికేషన్లో కొత్త వారికి కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వాలనేది కూడా ఒక ప్రధాన డిమాండ్. మరి ఈ పోస్టులను పెంచే విధానంలో పోస్టులు పెంచాలి అంటే పోస్టులు దాదాపుగా 2000 వరకు పెంచాలనేది ప్రధాన డిమాండ్. మరి గ్రూప్ 3లో కూడా పోస్టులు పెంచాలి అనేది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్గా కనిపిస్తూ ఉంది. మరి గ్రూప్ 2కి గ్రూప్ 3కి పోస్టులను పెంచితే, కొత్త నోటిఫికేషన్ వేస్తే అందులో ఎంతమందికి అవకాశం వస్తుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకనంటే ఈ గ్రూప్ 2కి సంబంధించి చాలాసార్లు కూడా మనం పోస్ట్పోన్మెంట్ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో తెలియదు, కానీ అన్ని పరీక్షలు నడుస్తున్న గ్రూప్ 2 పరీక్ష మాత్రం రాయడం వరకు జరగట్లేదు. ఏదో ఒక చిక్కుముడి వస్తుంది, ఏదో ఒక అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ జరుగుతూనే ఉంది. మిత్రులారా, ఇంకా పోస్ట్పోన్ చేయడం వల్ల అది మనకే నష్టం జరుగుతుంది. మరి ఎక్కువగా తెలంగాణ కోసం పోరాటం చేసిన నిరుద్యోగులకైతే మరీ ఎక్కువగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఏజ్ లిమిట్ దాటిపోతూ ఉంది, చాలా కష్టాల్లో ఉన్నారు. చాలామంది కుటుంబాలను కూడా పోషించుకోలేని స్థితిలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. నిజంగా చాలామంది పోస్ట్పోన్ చేయరు గవర్నమెంట్ అని అనుకున్నారు, కానీ గవర్నమెంట్ కూడా నిరుద్యోగులకు కోసం ఆలోచన చేసింది. నిరుద్యోగుల గురించి మాట్లాడి, నిరుద్యోగుల గురించి చేసి
ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళతోటి మాట్లాడి మాటామంతి చేసి డిప్యూటీ సీఎం గారు మల్లు రవి గారు ఇంకా శ్రీధర్ బాబు గారు ఇలాంటి ఎంతోమంది తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నాయకులు వీళ్ళందరూ ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు కూడా దీని మీద సహకారం ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం నిజంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక్కడ దీన్ని మనం ఆలోచన చేస్తే మరి ఈ గ్రూప్ 2 అనేది మరొకసారి పోస్ట్పోన్ కాకుండా చూసుకునే బాధ్యత కూడా నిరుద్యోగుల మీదనే ఉంది. ఎందుకనంటే ఇక్కడ మళ్ళీ ఉద్యోగాలు పెంచాలని ఏంటి అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, డిఎస్సి వాళ్ళు మోసపోయినట్టుగా మళ్ళీ గ్రూప్ 2 వాళ్ళు కూడా మోసపోవద్దు. చాలామంది వారికి విమర్శించడమే పని పెట్టుకొని ఎప్పుడు మైకు దొరికితే మాట్లాడదామని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మొదలు పెడతారు ప్రభుత్వం మొండి వైఖరి నశించాలన్నది. సో ఓకే, ప్రభుత్వము నిజంగానే మొండి వైఖరి చేసినప్పుడు నువ్వు మాట్లాడు, బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చింది, పోస్ట్పోన్ చేసింది. దీన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకొని మనం కూడా ఉద్యోగం ఏ విధంగా నోటిఫికేషన్ ముందుకు పోవాలి, ఉద్యోగం ఏ విధంగా తెచ్చుకోవాలనే అంశం మీద మన పోరాటం ఉండాలి. కానీ తగ్గినాక కూడా మళ్ళీ ఇప్పుడు ఉద్యోగాలు పెంచాలనో లేకపోతే ఇంకోటి చేయాలన్నటువంటి మీకున్న డిమాండ్లను అన్నింటినీ ఇంకా డిలే చేస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. దయచేసి మీరు వేరే వారి మాటల్లో పడి ఉద్యోగం కోసం సీరియస్గా ప్రిపేర్ అయ్యేవారు మాత్రం రోడ్ల మీదకి రాకండి. దయచేసి ఇప్పటికే చాలా నష్టపోయారు, ఆర్థికంగా నష్టపోయారు, వయస్పరంగా నష్టపోయారు, డబ్బులు నష్టపోయారు, మీకు ఇంకా సమయం కోల్పోయారు, మీరు చదువుకునేటువంటి జ్ఞానాన్ని కోల్పోయారు. ఇవన్నీ మీకు నష్టమే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే ఇచ్చిన నోటిఫికేషన్కి మనకు 180 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా ఉద్యోగం సాధించాలి, ఏ విధంగా మనం చదువుకోవాలి, మన ప్రిపరేషన్ ప్లాన్ ఎట్లుండాలి అనే విషయాల మీదనే మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. గ్రూప్ 2 సాధించి గ్రూప్ 2 అధికారిగా మీరు ఉండాలి అనేది నా ప్రధానమైనటువంటి కోరిక. సో ఇంకా దీంట్లో మనం ఆలోచించాల్సింది, సరే ఈ పోస్టులను పెంచాలనేటువంటి కార్యక్రమాన్ని ఒకటి పక్కన పెట్టండి. అది ప్రభుత్వం చూసుకుంటుందా లేకపోతే జాబ్ క్యాలెండర్ ఎట్లాగో రేపు 22 నుంచి అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం. ప్రభుత్వము ఇచ్చేటువంటి జాబ్ క్యాలెండర్లో మేబీ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ కొన్ని పోస్టులు వేసి గ్రూప్ 2 నోటిఫికేషన్ వేయొచ్చు, కొత్త నోటిఫికేషన్. కాబట్టి మళ్ళీ రాసుకునే అవకాశం వస్తుంది మనకే. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దయచేసి మీరు ఎలాంటి నిరసనలు కానీ ఎలాంటి ఇంకా ప్రయత్నాలు చేసి లేకపోతే బీఆర్ఎస్ పార్టీడో ఇంకోడో చెప్పే మాటలు నమ్మి మీరు అన్యాయం కావద్దు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక ఆలోచనతోటి మీరు చేసిన పోరాటంలో నిజం ఉంది, నిజాయితీ ఉంది, ధైర్యంగా కొట్లాడిరు, మీ హక్కులను సాధించుకురు. ఇప్పుడు పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ప్రిపరేషన్ చేయడమే. దయచేసి మళ్ళీ మీ సమయాన్ని మీ డబ్బులను వృధా చేసుకోవద్దనేది కూడా ప్రత్యేకంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటుగా గ్రూప్ 2 అభ్యర్థులకి చాలా క్లియర్గా గ్రూప్ 2కు సంబంధించినటువంటి అభ్యర్థులకు కూడా ఏరోస్ అకాడమీ కోర్సును తయారు చేస్తుంది. 180 డేస్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, 180 డేస్లో ఏ విధంగా మనము ఉద్యోగం సాధించవచ్చు అనేటువంటి అంశాలను కూడా క్లియర్గా నేను మరొక వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ఖచ్చితంగా 180 డేస్లో ఏ విధంగా సాధించవచ్చు, సిలబస్ ఎట్లా కవర్ అవుతుంది అనేటువంటి వీడియో కూడా మీ ముందుకి చాలా క్లియర్గా తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. మీకు ఇంకా గ్రూప్ 2కు సంబంధించినటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే, గ్రూప్ 2కు సంబంధించిన విషయాల పట్ల మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను డెఫినెట్గా మీకు స్పందిస్తాను. మీరు ఇచ్చేటువంటి కామెంట్లను చూసిన తర్వాత వాటి మీద ఎలాంటి వీడియో చేయాలి ఏంటి అనేది కూడా నేను ఆలోచన చేసి వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి డెఫినెట్గా మీరు గ్రూప్ 2 సాధించాలని ప్రధాన కోరికగా చెప్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ గ్రూప్ 2 ఆస్పిరెంట్. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఏరోస్ అకాడమీ. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఏరోస్ అకాడమీ ఒక ఎడ్యుకేషన్ యాప్ తీసుకొచ్చింది. మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏరోస్ అకాడమీ అని టైప్ చేస్తే మీకు యాప్ వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు గ్రూప్ 2కు సంబంధించినటువంటి కోర్స్ మెటీరియల్ అవైలబుల్ ఉంటాయి. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.